తెలంగాణలో ఇటీవలే పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు. బస్ పాస్ లో రాయితీ ఇవ్వాలి కానీ ఇలా పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెంచిన బస్ పాస్లను తగ్గించి ఆదుకోవాలని కోరారు. అసలు ప్రతిసారి స్టూడెంట్స్ అందరు రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేయడం, ప్రతి దానికి రోడ్ల మీదకి వచ్చి అడగడం ఇది చాలా దారుణమైనది. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నాం, ప్రతిసారి కూడా యూనివర్సిటీస్ మీద ఇది చేయడం, లేకపోతే స్టూడెంట్స్ మీద ఎక్కువ బర్డెన్స్ తెప్పించడం, వాళ్ళ స్టడీస్ ని ఇబ్బంది పెట్టడం, ప్రతిసారి ఇది మంచిది కాదు. అండ్ ఇప్పుడు కూడా బస్ ఫేర్స్ అనేది చాలా పెంచడం అనేది జరిగింది. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ కష్టంతో వెళ్ళి అండ్ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి వాళ్ళ కష్టంతో వాళ్ళు చేసుకొని అండ్ ఇప్పుడు సడన్ గా పెంచేస్తే అసలు పాలన అనేది ఒక ప్రజలకి యాక్సెప్టెన్స్ గా ఉండాలి అండ్ ప్రజలకి విరుద్ధంగా అసలు ఉండకూడదు. అండ్ మాకు ఏం కావాలని చెప్తే మేము చెప్పింది ఒక పాలకుడుగా చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు దోచుకోవడం, ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది వెరీ రాంగ్ థింగ్ అండి. ఆడవారికి అందరికి 50% రాయితీ ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారు, అమలు చేశారు. కానీ ఇప్పుడు దాని భారం అంతా ప్రజలపైన మోపుతున్నారు, ముఖ్యంగా పురుషులపైన మోపుతున్నారు, విద్యార్థులపైన మోపుతున్నారు. ఎప్పుడు లేనంత విధంగా మూడేళ్లకి డీజిల్ ఛార్జీలు పెరగలేదు, పెట్రోల్ ఛార్జీలు పెరగలేదు. గత 2020 నుంచి ఇప్పుడు 2022 నుంచి ఇప్పటికి చూసుకున్న అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు స్టూడెంట్ పాసుల పైన 50% 400 ఉన్న స్టూడెంట్ ఆర్డినరీ బస్ పాస్ ఇప్పుడు 600 రూపాయలకి చేశారు. ఇంత భారం మీరు స్టూడెంట్ల పైన ఎలా మోపగలుగుతారు? స్టూడెంట్ అందరూ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదువుకునే వాళ్ళు, లేదా అక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సిటీకి బయలుదేరి వచ్చి ఇక్కడ చదువుకోవాలి. అలాంటిది మీరు వాళ్ళపైన భారం మోపాల్సిన అవసరం ఏంటి? ఇంకా పోతే పోనీ మీరు వాళ్ళకి 50% రాయితీ ఇవ్వాలి, కానీ మీరు వాళ్ళపైన భారం మోపుతున్నారు. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని వ్యతిరేక పక్షాల ఉన్న పార్టీలు అన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీనిపైన మేము పోరాడతాము. ఆమ్ ఆద్మీ పార్టీ తప్పనిసరిగా ఈరోజు బస్ భవన్కి వచ్చి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ గారికి ఈరోజు మెమరాండం అందజేయడానికి వచ్చాము. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజా పాలన అంటే ప్రజాపక్షం ఉండాలి, ప్రజల కోసం ఉండాలి. కానీ ఒకవైపు ఒక పాకెట్లో మీకు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి మహిళలకి చెప్పి ఇంకోవైపు పురుషుల దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నారు. ఇది మీరు గమనించాలి, మహిళలందరూ కూడా గమనించాలి. మీ ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్క అవ్వ, అక్క, అమ్మ ఎవరున్నా మీరు బస్సు వాడుతున్నారు. ఫ్రీ అంటే అది ప్రభుత్వం ఇవ్వట్లేదు, మీకు ఫ్రీ. పురుషులు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీకు ఫ్రీ అని మిమ్మల్ని మబ్బి పెడుతున్నారు. మీకు ఫ్రీగా వస్తుందని చెప్తున్నారు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి ఫ్రీ బస్ రైడ్ కాదు.